నమస్తే, వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ న్యూస్. నేను అనుశ్రీ. నేను హిమబిందు. డీటెయిల్స్ చూద్దాం. విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదం తీవ్ర విషాదం మిగిల్చింది. ప్లాంట్లోని SMS2 విభాగంలో వేడెక్కిన లోహంతో కూడిన హాట్ మెటల్ బకెట్లు కూలిపోవడంతో కరిగిన ఇనుము పలువురు కార్మికులు మంటల్లో చిక్కుకుపోవడానికి కారణమైంది. ప్రమాదంలో 9 మంది కార్మికులు మృతి చెందారు. మరికొందరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చనిపోయిన వారి మృతదేహాలను KGH మార్చురీకి తరలిస్తుండగా కార్మికులు అడ్డుకున్నారు. న్యాయం చేసిన తర్వాతే మృతదేహాలను మార్చురీకి తరలించాలని డిమాండ్ చేశారు. చనిపోయిన ఒక్కొక్కరికి ₹1 కోటి పరిహారం ఇచ్చి కుటుంబంలో అర్హులైన వారికి ఉద్యోగం కల్పించాలన్నారు. ఉక్కు నగరాన్ని విషాదంలో ముంచెత్తిన ఈ ప్రమాదం స్టీల్ ప్లాంట్ భద్రతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్లో కరిగిన ఇనుము ఒక్కసారిగా కారిపోవడంతో అక్కడ పనిచేస్తున్న పలువురు ప్రాణాలు కోల్పోగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డ ఘటన కార్మికుల కుటుంబాల్లో విషాద ఛాయలు నింపింది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతుండగా అధికారులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. స్టీల్ మెల్టింగ్ మెషిన్ 2లో హాట్ మెటల్ బకెట్లు కూలిపోవడంతో లిక్విడ్ స్టీల్ కార్మికులపై పట్టడం వల్ల పలువురు ప్రాణాలు కోల్పోవటం బాధాకరమన్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కుటుంబ పెద్దలను కోల్పోయిన బాధిత కుటుంబాలకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాదం దురదృష్టకరమన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. స్టీల్ ప్లాంట్ని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందన్నారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కార్మికుల ప్రాణాలు పోయాయన్నారు. ఈరోజు ఇంతమంది ప్రాణాలు కోల్పోయేటువంటి దానికి ఎంత హృదయ విదారకమైన అంటే కనీసం కుటుంబ సభ్యులు మా కుటుంబ సభ్యుడి తాలూకా శవం ఏదో కూడా గుర్తించలేనటువంటి పరిస్థితిలో వాళ్ళు రోధిస్తూ ఉన్నారు. వారి కుటుంబ సభ్యులకి 30 ఏళ్ళు 28-30 ఏళ్ళ కుర్రాళ్ళు కూడా ఈరోజు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం యాజమాన్యం ఎవరైతే దీనికి బాధ్యత తీసుకోవాలో వాళ్ళు పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవాలి. దీనికి కారకులు ఎవరు, దీనికి ఘటన జరిగినటువంటి దానికి కారణాలేంటి, ఈ సేఫ్టీ ప్రికాషన్స్ అనేటువంటి మెయింటైన్ చేయకుండా దానికి నిర్లక్ష్యం వహించినటువంటి అధికారులు ఎవరు, సో వీటన్నిటి మీద సమగ్రమైనటువంటి విచారణ జరగాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. గన్నవరం ఎయిర్పోర్ట్లో వైఎస్ జగన్ను కృష్ణా జిల్లా నిడమనూరు ఫ్లైఓవర్ బాధితులు కలిశారు. రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం కోసం తమ ఇళ్లు తొలగిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. 100 కుటుంబాల తరలింపుకు కుట్ర చేస్తున్నారని బాధితులు వాపోయారు. బాధితులకు అండగా ఉంటామని వైఎస్ జగన్ భరోసానిచ్చారు. కృష్ణా జిల్లా కలెక్టర్తో మాట్లాడాలని దేవినేని అవినాష్కు వైఎస్ జగన్ సూచించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా కాకుండా ఉప్మా మంత్రిలా మారిపోయారన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. పోలీసులకు అన్యాయం జరుగుతుంటే కానిస్టేబుల్ కుమారుడు ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. ఓట్లు అడిగేటప్పుడు కానిస్టేబుల్ కొడుకునని చెప్పుకున్న విషయం మర్చిపోయారా అన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఏదో దూకుడు ఏదో సినిమాలో ఉంది మహేష్ బాబు బ్రహ్మానంద్ ఫుల్గా వాడేస్తాడు, మామూలు కానిస్టేబుల్స్ ఫుల్గా వాడేశాడు. మాట్లాడితే నేను కానిస్టేబుల్ కొడుకుని అని చెప్పేవాడు పవన్ కళ్యాణ్ గారు. కానిస్టేబుల్ కొడుకుని ఏమంటే కానిస్టేబుల్ గారు కొడుకు గారు మీరు ఉప ముఖ్యమంత్రి అయిపోయారు, ఉప్మా మంత్రి గారు లాగా. మీరు కానిస్టేబుల్ కొడుకే కానీ మీ నాన్నతోటి కానిస్టేబుల్స్కి లీవ్ ఎన్కాష్మెంట్ సరెండర్ లీవ్లు కానీ లేదా టీఏలు కానీ ఈ ఏపీఎస్పీ కానిస్టేబుల్ కష్టాలు కానీ మీ నాన్నతోటోళ్లే కదా ఈ కానిస్టేబుల్స్. మీరు కానిస్టేబుల్ కొడుకు కదా, వినరా? మీకు ఎన్ని కాగితాలు ఇచ్చారు? మీకు ఆ మహజర్లు ఆ విజ్ఞాపనలు చూడరా మీరు? తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సైనికులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ సైనికులు పాల్గొన్నారు. మాజీ సైనికుల కోసం పార్టీలో ప్రత్యేక వింగ్ను ఏర్పాటు చేయనున్నట్లుగా సజ్జల ప్రకటించారు. మంచి సమాజ నిర్మాణంలో మాజీ సైనికుల పాత్ర కీలకమన్నారు. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావటమే వైఎస్ జగన్ లక్ష్యమన్నారు. అలాగే సర్వీస్ చేసి వచ్చిన వాళ్ళ అవి సేవలు ఇక్కడ వాడుకోగలిగితే డిఫరెంట్ సెగ్మెంట్స్లో ఒక క్రమశిక్షణ కలిగిన ఫోర్స్ కాబట్టి మంచి ఫలితాలు కూడా ఉంటాయి. సైనికులుగా అదే డిఫెన్స్ ఫోర్సెస్లో పనిచేసిన వాళ్ళు తిరిగి వచ్చాక అసలు ముందు వాళ్ళని గుర్తించడము, వాళ్ళకు సంబంధించిన అవసరాలు ఏవి అనేది గుర్తించడం,
అందులో ఏవేవి చేయగలరో వాటిని ఫుల్ఫిల్ చేయడం, అలాగే వాళ్ళ సేవలు సర్వీసెస్ పూర్తి వాడుకోగలగడం. ముఖ్యమంత్రి చంద్రబాబు తన రాజకీయ జీవితంలో అన్ని వెన్నుపోట్లేనన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. గుంటూరు జిల్లా తెనాలిలో వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం నిర్వహించారు. ఎన్టీఆర్ కుటుంబానికి వెన్నుపోటు పొడిచి టీడీపీని దక్కించుకున్నారని, ఇప్పుడు ఓట్లేసి గెలిపించిన ప్రజలకు సైతం వెన్నుపోటు పొడిచిన బాబుని 420 ముఖ్యమంత్రి అంటే తప్పేంటని నిలదీశారు. ప్రతి మహిళకి కూడా మేము 1500 రూపాయలు ఇస్తాం నెలకని చెప్పారు. ఏమి లేదు, అసలు అధికారంలోకి రాగానే మీ ఖాతాల్లోకి మా డబ్బులు పడిపోతాయని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాలు అయితే ఒక్క మహిళకు కూడా 1500 రూపాయలు ఇవ్వనటువంటి పరిస్థితి వాళ్ళకి కనిపిస్తుంటే ఇది మోసం అనరా? ఏమండి చంద్రబాబు నాయుడు గారు, మిమ్మల్ని 420 అంటే తప్పేంటి అని అడుగుతా ఉన్నా. ఏపీఎస్ ఆర్టీసీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆర్టీసీ జేఏసీ ఉద్యమ కార్యాచరణను రూపొందించింది. కూటమి ప్రభుత్వంపై పోరాటానికి 6 యూనియన్లతో జేఏసీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 11న ఆర్టీసీ వైస్ చైర్మన్ ఎండీ ప్రభుత్వానికి వినతి పత్రాలను ఇచ్చి 16 నుంచి 20 వరకు 4 జోన్ల పరిధిలో సన్నాహక సదస్సులు నిర్వహించాలని తీర్మానం చేశారు. మరి విద్యుత్ బస్సులు కొనుగోలు వల్ల మాకు అభ్యంతరం కాదు, కానీ విద్యుత్ బస్సులు కొనుగోలుతో పాటు ముఖ్యమంత్రి గారు చెప్పేది మొత్తం ప్రైవేటు నిర్వహణలోనే జరగాలనే దాని మీదే ఇవాళ ఆర్టీసీ మనుగడే ప్రసాగమయ్యేటువంటి పరిస్థితుల్లో మరి విద్యుత్ బస్సులతో పాటు ఈ డీజిల్ బస్సులకు సంబంధించి సూపర్ లగ్జరీ, అమరావతి ఏసీ, నాన్ ఏసీ బస్సులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తక్షణం కొనుగోలు చేయటం అనేది ప్రధానమైన డిమాండ్. స్త్రీశక్తి సంబంధించినటువంటి ఇబ్బందులు ప్రభుత్వం ఇవాళ స్త్రీశక్తి గత ఏడాది ఆగస్టులో ప్రవేశపెట్టినప్పటి నుంచి నేటికి 270 బస్సులు తగ్గాయి. సుమారు 1800 మంది రిటైర్మెంట్ అయిన పరిస్థితి. సుమారు 4000 బస్సులు అవసరం. ఉన్న ఖాళీలతో పాటు భవిష్యత్తులో రిటైర్మెంట్ ఖాళీల భర్తీలతో పాటు 10 నుంచి 15,000 మంది సిబ్బందిని నియమించాల్సిన పరిస్థితి ఉంది. ఆ దిశగా ఎటువంటి ఆలోచన ప్రభుత్వం చేయట్లా. అనంతపురం టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి బరితెగించి వ్యవహరిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలపై జేసీ ప్రభాకర్ రెడ్డి బెదిరింపులకు పాల్పడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు వేయనివ్వమని హెచ్చరించారు. వైఎస్ఆర్సీపీ నేతల ఇళ్లపైకి అనుచరులను ఉసిగొల్పారు జేసీ ప్రభాకర్ రెడ్డి. 50 వాహనాల్లో తాడిపత్రి నుంచి వచ్చిన టీడీపీ గూండాలు పెద్దవడుగూరులో వైఎస్ఆర్సీపీ నేతల ఇళ్లపై దాడికి పాల్పడ్డారు. మీ పార్టీ సంబంధంగా నువ్వు వచ్చినావంటే లే సూర్యనారాయణ లక్ష్మపల్లి బాద్రాబ్ ఈడు రామచంద్ర గారికి ఎకరా కూడా లేదు. ట్రాక్టర్ తెట్టి బతుక్కుండేవాడు బెదిరిస్తావా? పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన అట్టర్ ఫ్లాప్ అయింది. సిద్ధాంతంలో జరిగిన పాస్ పుస్తకాల పంపిణీలో ఖాళీ కుర్చీలు దర్శనం ఇచ్చాయి. చంద్రబాబు మాట్లాడుతూ ఉండగానే సభ నుంచి జనం వెళ్లిపోయారు. కనీస సౌకర్యాలు లేకపోవడంతో వృద్ధులు ఇబ్బందులు పడ్డారు. డీఎస్సీ అక్రమాలపై పోరాటం చేస్తున్న వైఎస్ఆర్సీపీ నేతలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపడుతోంది. ఈ విషయంపై ఫిర్యాదు చేసేందుకు వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం గ్రీవెన్స్ సెల్ కి వెళ్లిన వైఎస్ఆర్సీపీ నాయకులు కలెక్టర్ ఎదుట మోకాళ్లపై కూర్చుని నిరసన తెలియజేశారు. ఫిర్యాదు చేసేందుకు వస్తున్న తమను పోలీసులు అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. అనంతరం డీఎస్సీ అక్రమాలపై ఫిర్యాదు చేశారు టీజేఆర్ సుధాకర్ బాబు. మరోవైపు వైఎస్ఆర్సీపీ నేతల నుంచి వినతి పత్రం తీసుకున్న కలెక్టర్ డ్రామాలు చేసేందుకు ఇక్కడికి వచ్చారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన వైఎస్ఆర్సీపీ నేతలు కలెక్టర్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్కడున్న పోలీసులు వైఎస్ఆర్సీపీ నాయకులను బలవంతంగా బయటకు నెట్టేశారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ను ఆశ్రయించారు మాజీ ఎంపీ కేసినేని నాని. విజయవాడలో పోలీసుల అధికార దుర్వినియోగంపై ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. తన స్నేహితుడు తాతినేని రాంబాబుపై జరుగుతున్న వేధింపులపై ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు కేసినేని నాని. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా రాంబాబును వేధిస్తున్నారని కేసినేని నాని చెప్పారు. పోలీసులు మానవ హక్కులను ఉల్లంఘించి వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
టీడీపీ ఎంపీ కేసినేని చిన్నిపై కేసినేని నాని మరో పోస్ట్ చేశారు. కేసినేని చిన్నిని చార్లెస్ శోభరాజ్తో పోలుస్తూ సోషల్ మీడియాలో కేసినేని నాని ట్వీట్ చేశారు. చిన్ని రోజు ₹1 కోటి అవినీతి సొమ్ము తింటున్నారని, దాంట్లో కొంచెమైనా సిబ్బంది పంచుకుంటే వాళ్ళని హింసించాలా అని ప్రశ్నించారు. ఇంతకంటే ఘోరం ఏమైనా ఉంటుందా అని మండిపడ్డారు కేసినేని నాని. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు రాహుల్ రామకృష్ణ ఎక్స్ లో ప్రశ్నాస్త్రాలు సంధించారు. మీ గొప్పలు పక్కన పెడితే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మీరు నిర్వహించే శాఖల్లోని సమాచారాన్ని వెల్లడిస్తున్నారా అని పవన్ కళ్యాణ్ ను నిలదీస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. గ్రామ సభ చట్టం అమలుకు సంబంధించిన ఫలితాలను దయచేసి చూపించండి అంటూ పోస్టులో విజ్ఞప్తి చేశారు. మీ అభిమానిగా అడుగుతున్నా, ప్రశ్నించినందుకు దేశద్రోహిని కాను అని రాసుకొచ్చారు. చివర్లో జై తెలంగాణ అని పోస్ట్ చేశాడు నటుడు రాహుల్ రామకృష్ణ. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఉగ్రవాదులను కస్టడీలోకి తీసుకున్న ఎన్ఐఏ అధికారులు మహిళా పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు. మార్చిలో విజయవాడలో 3 పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు అనుమతితో 5 రోజుల పాటు విచారించనున్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 13 మందిని అరెస్ట్ చేశారు. ఉగ్రవాదులతో సంబంధాలపై దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు సోషల్ మీడియా అకౌంట్లు, వారి ఫోన్ కాల్ డేటాపై ఆరా తీస్తున్నారు. దేశంలో పేరులకు కుట్ర చేశారా అనే కోణంలో ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు. తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. సెల్ ఫోన్ తో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోకి ప్రవేశించారు కొంతమంది భక్తులు. కంపార్ట్మెంట్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనిఖీలో నిర్లక్ష్యం, విజిలెన్స్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని భక్తులు మండిపడుతున్నారు. ఎబోలా వైరస్ పై తెలంగాణ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ఎబోలా ప్రభావిత దేశాల ప్రయాణికులపై ప్రత్యేక నిఘా పెట్టింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో స్క్రీనింగ్ టెస్టులు చేస్తున్నారు. ప్రభావిత దేశాల నుంచి వచ్చిన వారిపై 21 రోజుల పర్యవేక్షణ కొనసాగుతోంది. అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే ఐసోలేషన్ కు తరలిస్తున్నారు. గాంధీ ఆసుపత్రిలో 2 అనుమానితులను ఐసోలేషన్ లో ఉంచారు. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల ఫ్లెక్సీల వివాదంలో కీలక మలుపు. కంటోన్మెంట్ బోర్డు మాజీ వైస్ చైర్మన్ జె రామకృష్ణ ఫ్లెక్సీలు పెట్టించినట్టు తేల్చిన పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. దీంతో బీజేపీ అధిష్టానం రామకృష్ణను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అయితే రామకృష్ణ వెనుక ఎవరున్నారనే చర్చ పార్టీలో కొనసాగుతోంది. ఆయన వెనుక ఉన్న పెద్దలపై చర్యలు తీసుకుంటారా లేదా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి కార్మికులను కాపాడుకొని ఆ సంస్థను రక్షించుకోవాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణకు సింగరేణి గౌరవప్రదమైన సంస్థ అని తెలిపారు. 2 ఏళ్లు కేంద్ర మైనింగ్ మంత్రిగా ప్రగతిపై బ్రీఫింగ్ చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోల్ ద్వారా సింథటిక్ గ్యాస్ తయారు చేస్తున్నామని చెప్పారు. సింగరేణి అంతా స్వతంత్రంగా నడుపుకుంటారు. 49% అధిక కేంద్ర ప్రభుత్వం ఉందని సోయి ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి లేదు, మా తర్వాత వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీకి లేదు, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి లేదు. అది నేను చెప్పేది. ఏ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించారు? 100% ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారు. నేను వచ్చిన తర్వాతనే ఇంకా కార్మికుల కోసం కొన్ని చర్యలు తీసుకుంటున్నాను. కొంత కాస్ట్ కటింగ్ చేయాలి. ఎందుకంటే సింగరేణి అమ్ముతున్నటువంటి కోల్ను చూస్తే మా కోల్ ఇండియా కంటే డబుల్ రేట్ ఉన్నది. హెచ్సీఏ అధ్యక్షుడు అమర్నాథ్ కు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అమర్నాథ్ ను తొలగించాలని ఆదేశించింది. గత హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు జైలుకు వెళ్లడంతో అమర్నాథ్ ని అధ్యక్షుడిగా నియమించింది హెచ్సీఏ అంబుడ్స్మన్. అయితే ఈ నియామకం చెల్లదన్న హైకోర్టు మళ్లీ ఎన్నిక నిర్వహించాలని హెచ్సీఏ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది. చిత్తూరు జిల్లాలో మామిడి జ్యూస్ ఫ్యాక్టరీ యజమానులు దోపిడీ పర్వం కొనసాగుతోంది. మామిడి పంటకు కూటమి ప్రభుత్వం గిట్టుబాటు ధరను కల్పించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 56,000 హెక్టార్లలో మామిడి పంట సాగవుతోంది. తోతాపురి రకం మామిడి పంట 40,000 హెక్టార్లలో పండిస్తున్నారు రైతులు. జ్యూస్ ఫ్యాక్టరీ యాజమాన్యాలతో టీడీపీ ప్రజాప్రతినిధులు కుమ్మక్కయ్యారని రైతులు ఆరోపిస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో పోడు భూముల వివాదం మళ్లీ రాజుకుంది. అటవీ శాఖ అధికారులు పోడు సాగు చేస్తున్న గిరిజనుల మధ్య ఘర్షణ తలెత్తింది. కాకర్లపల్లి బీట్ పరిధిలోని తామర చెరువు సమీపంలో 10.5 హెక్టార్ల అటవీ భూమి తమదేనంటున్న ఫారెస్ట్ అధికారులు రావడంతో ఘర్షణ తలెత్తింది. అధికారులు గిరిజనుల మధ్య తోపులాట జరిగింది. ఫారెస్ట్ అధికారులకు స్వల్ప గాయాలయ్యాయి. 2 గిరిజనులను అదుపులోకి తీసుకుని వెళ్తుండగా పోలీసులు జీప్కు అడ్డుపడ్డారు. మహిళలు జీప్కి అడ్డుపడ్డారు. చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదని మనందరికీ తెలుసు. అయితే మార్కెట్లో మన కంటికి ఫ్రెష్గా కనిపించే చేపలన్నీ ఆరోగ్యకరం కాదు. చూపుకు చేపలనే కనిపించినా వాటిలో నిలువెల్లా విషం.
అలాంటి చేపలు తింటే ఆరోగ్యం మఠాషే అంటున్నారు పోలీసులు. అవును, హైదరాబాద్ పెదంబర్పేటలో హెచ్ఫాస్ట్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. చికెన్ వ్యర్థాలతో చేపల్ని పెంచి వాటిని మార్కెట్లో విక్రయిస్తున్నారు ఏపీకి చెందిన కొందరు చేపల చెరువుల నిర్వాహకులు. జీహెచ్ఎంసీ పరిధిలో హెచ్ఫాస్ట్ పోలీసుల దాడుల్లో ఈ నిజం బయటపడింది. కాకినాడ జిల్లా సిహెచ్ అగ్రహారంలో కనిపించకుండా పోయిన చిన్నారి ఆచూకీ ఇంకా దొరకలేదు. రోజులు గడుస్తున్నా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ మిస్టరీగానే ఉండటం తల్లిదండ్రుల ఆవేదనకు కారణమైంది. చిన్నారి ఆచూకీ కోసం రంగంలోకి దిగిన పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సమీప కొండల్లో గాలిస్తున్నారు. జ్ఞానేశ్వరి తండ్రి గణేష్ కార్ లీజ్ విషయంలో ఇటీవలే కొందరితో గొడవ పట్టడంతో ఆ కోణంలోనూ విచారణ చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. జాతీయ వార్తలు చూద్దాం. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఇవాళ ఇండియా కూటమి భేటీ జరిగింది. మోదీ సర్కార్ విధానాలపై ఉమ్మడి పోరాటం చేయాలని ఇండియా కూటమి పార్టీలు నిర్ణయించాయి. ఇకపై ప్రతి 2 నెలలకు ఓసారి సమావేశమై తాజా పరిస్థితులపై చర్చించాలని తీర్మానించాయి. వచ్చే సమావేశం ఆగస్టు నెలలో హైదరాబాద్లో జరగనుంది. ఇవాల్టి సమావేశంలో ఉమ్మడి ఎజెండాను ప్రకటించారు. నీట్ పేపర్ లీక్, సిబిఎస్ఈ, ఓఎస్ఎం విధానంలో లోపాల నేపథ్యంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేశారు. తృణమూల్ కాంగ్రెస్ తిరుగుబాట్లతో కకావికలమవుతోంది. ఇప్పటికే 53 మంది ఎమ్మెల్యేలు వేరుకుంపటి పెట్టుకోగా తాజాగా 20 మంది టీఎంసీ ఎంపీలు ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. సీనియర్ ఎంపీ కకోలి ఘోష్ను తమ నాయకురాలిగా గుర్తించాలని స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. లోక్సభలో టీఎంసీకి 28 మంది ఎంపీలున్నారు. 20 మంది వేరుకుంపటి పెట్టుకుంటే వారిదే అసలైన తృణమూల్ కాంగ్రెస్ గా గుర్తింపు లభించనుంది. దీదీ వర్గం బలం 8కి పడిపోనుంది. అటు రాజ్యసభలోనూ టీఎంసీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. సీనియర్ ఎంపీ సుఖేందు శేఖర్ రే ఇప్పటికే రాజీనామా చేశారు. మరో ఎంపీ కోయల్ మల్లిక్ కూడా రాజీనామాకు సిద్ధమయ్యారు. విజయ్ సర్కార్పై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్. ప్రస్తుత ప్రభుత్వం ఎక్కువ కాలం అధికారంలో కొనసాగేలా కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. విజయ్ పాలనపై ఇప్పటికే ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందన్నారు. ఈ ప్రభుత్వం మరో 3 నెలలైనా నిలబడుతుందా లేదా అన్నదే ప్రధాన ప్రశ్న అంటూ స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. వీసీకే మాజీ ఎమ్మెల్యే పనయ్యూర్ బాబు తన అనుచరులతో కలిసి డీఎంకేలో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్టాలిన్ ఈ కామెంట్స్ చేశారు. ప్రీ మ్యారిటల్ రిలేషన్షిప్స్ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పరస్పర అంగీకారంతో శారీరక సంబంధం తప్పు కాదని స్పష్టం చేసింది. ప్రతి ప్రేమ సంబంధం వివాహంతో ముగియాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది. పెళ్లి జరగలేదనే కారణంతోనే మోసం జరిగిందని తేల్చలేమని పేర్కొంది. ఇద్దరు అవివాహిత వయోజనులు తమ ఇష్టానుసారం శారీరక సంబంధం కలిగి ఉండడాన్ని నిషేధించే చట్టం ఏదీ లేదని తెలిపింది. తెలంగాణకు చెందిన గాజుల తిరుపతికి సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. నెల్లూరు జిల్లా సంఘం నుంచి కాశీకి వెళుతున్న యాత్రికుల బస్సు బీహార్లో ప్రమాదానికి గురైంది. నెల్లూరు జిల్లా వాసులు వెళుతూ ఉన్న బస్సు బీహార్ రాష్ట్రం ఔరంగాబాద్ వద్దకు రాగానే ప్రమాదం జరిగింది. దీంతో 3 నెల్లూరు వాసులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల కుటుంబ సభ్యులకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడ్డ 15 మంది త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు వైఎస్ జగన్. పశ్చిమాసియా మరోసారి రణరంగంగా మారుతోంది. ఇరాన్, ఇజ్రాయెల్ మిస్సైళ్ల వర్షం కురిపించుకుంటున్నాయి. నిన్న బీరూట్పై ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ కౌంటర్ అటాక్ ఇస్తోంది. ఇజ్రాయెల్పై బాలిస్టిక్ మిస్సైల్స్తో విరుచుకుపడింది. ఏప్రిల్ 8న జరిగిన సీజ్ ఫైర్ తర్వాత మిస్సైల్స్తో దాడి ఇదే తొలిసారి. అటు ఇరాక్ పైన ఇరాన్ దాడి చేసింది. బాగ్దాద్లో భారీ పేలుళ్లు సంభవించాయి. నార్త్ ఇరాక్లో కుర్దిష్ స్థావరాలపై కూడా దాడి చేసింది. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు రాజుకున్న నేపథ్యంలో అప్రమత్తమైంది భారత పౌరులకు కీలక అడ్వైజరీ జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్కు ప్రయాణించొద్దని టెహ్రాన్లోని భారత ఎంబసీ సూచించింది. అలాగే ఇరాన్లో ఉన్న వాళ్లు వీలైనన్ని మార్గాల్లో వెంటనే బయటకు రావాలని ఈ అడ్వైజరీలో పేర్కొంది. ఉదయం నుంచి ఇజ్రాయెల్, ఇరాన్ పరస్పర దాడులతో మిడిల్ ఈస్ట్ మళ్లీ రణరంగంగా మారింది. ఫిలిప్పీన్స్ వణికింది. ఆ దేశంలో మిండనానో సమీపంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్పై భూకంప తీవ్రత 8.2గా నమోదైంది. ఈ భారీ భూకంపంతో ఫిలిప్పీన్స్లోని భవనాలు నేలమట్టమయ్యాయి. వందలాది భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భూకంపంతో అక్కడి జనాలు ఇళ్లలో నుంచి పరుగులు తీశారు. సునామీ హెచ్చరికలు జారీ కావడంతో వేలాది మంది తీర ప్రాంత వాసులు భయాందోళనల మధ్య సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు.
కమింగ్ టు బిజినెస్ అప్డేట్స్. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు రాజుకోవడం, చమురు ధరలు పెరగడం, అమెరికాలో వడ్డీ రేట్లు పెరుగుతాయన్న అంచనాలు ప్రపంచ మార్కెట్లతో పాటు మన మార్కెట్ ని పడేశాయి. సెన్సెక్స్ ఓ దశలో 800 పాయింట్లు నష్టపోగా మధ్యలో కోలుకున్నట్టు కనిపించింది. ఆఖర్లో మళ్లీ అమ్మకాల ఒత్తిడితో 700 పాయింట్లు నష్టపోయింది. పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ పరస్పర దాడులు మదుపరుల సెంటిమెంట్ ని దెబ్బతీశాయి. దీంతో ఆసియా మార్కెట్లు దాదాపు నష్టాల్లో ముగిశాయి. ప్రతిష్టాత్మక నార్వే చెస్ 2026 గెలిచి సంచలనాన్ని సృష్టించిన ఇండియన్ చెస్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద తమిళనాడు సీఎం విజయ్ను కలిశారు. ముఖ్యమంత్రితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. వరల్డ్ నెంబర్ 1 మాగ్నస్ను ఓడించిన ఫ్రాగ్ను అభినందనల్లో ముంచెత్తారు సీఎం విజయ్. ప్రభుత్వం తరపున 50 లక్షల నజరానాను అందజేశారు. ప్రజ్ఞానందతో కలిసి సరదాగా చెస్ ఆడారు సీఎం విజయ్. భానుడి భగభగలతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నైరుతి రుతుపవనాలు వచ్చేశాయి. గద్వాల జిల్లాలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. మరో వారంలో ఏపీలో కూడా విస్తరించనున్నాయి. ఇప్పటికే కేరళం, తమిళనాడు, కర్ణాటకలో పూర్తిగా విస్తరించాయి రుతుపవనాలు. ఇవి సూపర్ ఫాస్ట్ న్యూస్ డీటెయిల్స్. ఇండియా బ్లాక్ మళ్లీ యాక్టివ్ అయింది. అయితే ఈసారి డిఎంకే అదేవిధంగా ఆప్ లేవు. ఈసారైనా కలిసి ఉంటారా? మ్యాగజైన్ స్టోరీలో చూద్దాం. స్టే విత్ us.